లైక్ దట్. అండ్ ప్రార్థన, దేవుని సన్నిధిలో ప్రార్థన, కలవరం వచ్చే యేసు ప్రభు రావడం, ప్రజలు కలవరపడ్డారు. దేవుడు పుట్టాకంటే కలవరపడ్డారు. పట్టణం అంతా కలవరపడి, రాజు కలవరపడ్డాడు, అధిపతి కలవరపడ్డాడు. అంటే మట్టల ఆదివారం. ఈ మట్టల ఆదివారం ఎందుకు చేస్తారు? ఇది అపోస్తలుల బోధన లేదు, అవన్నీ చాలా చాలా కామెంట్స్ వస్తూ ఉంటాయి. మనకి ఒక అవకాశం. ప్రభు పలానా రోజు యెరూషలేములోనికి జయప్రవేశం చేసిన రోజులు జ్ఞాపకం తెచ్చుకుంటూ, ఆ సంభవాలు గుర్తు తెచ్చుకుంటూ, లేఖనాలు ఎలాగ ఆయన నెరవేర్చాడు, ఆయనకి అన్ని తెలిసే ఆయన శ్రమలకు లోనయ్యడానికి ఆయన సిద్ధపడి యెరూషలేముకి వచ్చాడు. ఇవన్నీ కూడా దేవుని చిత్తానుసారంగా జరిగేటటువంటి సంభవాలు. వాటిని జ్ఞాపకం తెచ్చుకోవడం మనకి ఆశీర్వాదకరం. ఒక హిస్టరీ, బైబిల్ ఏదైనా హిస్టరీ, జరిగిన సంఘటనలు, జరిగిన విషయాలు ఏది చెప్పినా కూడా వాళ్ళు ఇవన్నీ ఎపిక్స్ అనమాట. ఎపిక్స్ అంటే పుట్టిన పురాణాలు కరెక్ట్ గా ప్రూవ్ చేయగలిగిన పరిస్థితులు ఎవరికి లేదు. ఆ మానవుడు ఎలా జన్మించాడు అని చెప్పేది బైబిల్ మాత్రమే, ఎందుకు చనిపోతున్నాడు అని చెప్పేది కూడా బైబిల్ మాత్రమే. పాపం చేస్తే పాప పరిహారం యేసు ప్రభు ద్వారా రక్తపోషణ ద్వారా వస్తుంది అని స్పెసిఫిక్, వెరీ మచ్ ఫోకస్, వెరీ పాయింట్ బ్లాంక్ గా చెప్పేటటువంటి విషయం దేవుని వాక్యం బైబిల్ గ్రంథంలో మాత్రమే ఉంటుంది. ఈత మట్టలో లేకపోతే తగ్గిన మట్టలో పట్టుకొని వచ్చాం. వాటిని ఏం చేస్తారంటే, మనం గత నెల 15వ తేదీ నుండి భస్మ బుధవారం అని ఆ రోజు నుంచి మనం సెలవు ధ్యానాలు చేస్తున్నాం. సంఘ క్యాలెండర్ అంటే సంఘంలో కొన్ని మన క్యాలెండర్ లో ఎట్లాగైతే జనవరి, ఫిబ్రవరి, మార్చి లేకపోతే అలా నెలలు ఉంటాయో, ఆయా కాలాల్లో లేకపోతే సీజన్స్ లో ఇప్పలంతా మే నెల కదా ఎండలు ఉంటాయి, లేకపోతే జనవరి, ఫిబ్రవరి, డిసెంబర్, జనవరి కదా చలి ఉంటుంది, లేదా అక్టోబర్, నవంబర్ కదా వర్షాలు ఉంటాయని ఎట్లాగైతే అనుకుంటామో, అది దేవుడు ఏర్పాటు చేసినటువంటి నియమం. అట్లాగే దాని క్యాలెండర్ అంట. దాంట్లో కూడా ఒక క్యాలెండర్ క్రైస్తవ సమాజం పెద్దలందరూ ఏర్పాటు చేశారు. ఆ క్యాలెండర్ ఏంటి? ఈ సీజన్ లో మనం ఈస్టర్, దాని ముందు గుడ్ ఫ్రైడే, దాని ముందు కొద్దిగా 40 రోజులు ముందుగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. దాన్ని బుధవారంగా పెట్టాం. అది ఎందుకు చేశారంటే, ఇప్పుడు ఈత మట్టలు తెస్తాం కదా, వీటిని తెచ్చిన తర్వాత ఈ రోజు రేపు కొద్దిగా డ్రై అయిపోయిన తర్వాత దాన్ని కాల్చి బూడిద చేసి ఆ బూడిదని తీసి పెడతారు. ఎందుకు బూడిద తీసి పెడతారు? బూడిద తీసుకోవాలని ఎక్కడ ఉంది బైబుల్ అంటే అది కాదు, దాని అర్థం అది కాదు. మనం ఉపవాసం చేసేటప్పుడు సెరిమోనియల్ గా లేకపోతే ప్రారంభం లాగా మనము దీన్ని మొదలు పెట్టాలి అని అనుకున్నప్పుడు కొద్దిగా షామ్యాలు వేసి లేకపోతే ఇంకేమైనా పెద్దవాళ్ళు పిలిచి మనం ప్రత్యేకంగా మందిరం స్టార్ట్ చేయడం, రిబ్బన్ కట్టి కట్ చేయనట్టయితే మనం చేస్తున్నామో, అట్లా ఆ సీజన్ మీద ఏంటది 46 రోజులు 6 రోజులు అలా ఆదివారాలు పరిశుద్ధ దినం పక్కన పెట్టేసి 40 రోజుల ఉపవాసాలు. ఉపవాసం అంటే మనల్ని మనం తగ్గించుకొని, మనల్ని మనం శ్రమపరుచుకొని, మనల్ని మనం కష్టపరుచుకొని ప్రభు సన్నిధిలో దగ్గరగా ఉండడం ఉపవాసం. అది 40 రోజులుగా నిర్ణయించారు. అది ఇష్టం ఇచ్చిన ఉండొచ్చు, లేకపోతే లేదు. ప్రభు 40 రోజులు ఉన్నాడు కాబట్టి 40 రోజులు రాత్రులు ఉన్నాడు. మోషే 40 రోజులు రాత్రులు ఉన్నాడు. ఇలాంటి సంభవాలు చూసుకొని 40 రోజులు ఏలియా గారు భోజనం చేయకుండా ప్రయాణం చేశాడు. ఇలాంటివన్నీ కూడా గుర్తు పెట్టుకొని 40 రోజులు నిర్ణయించారు. అంతేగాని దానికేమి అది చేస్తే పరలోకానికి పోతామని కాదు అర్థం. భక్తిగా ఉన్న వాళ్ళు దేవుని సన్నిధి పోవాలి. ఒకరిని రోజు రాలేకపోయారు, అర్జెంట్ అయింది, ఇక్కడ ప్రయాణం చేయవలసి వచ్చింది, ఇంట్లో వాళ్ళకి బాగలేదు, హాస్పిటల్ పోవచ్చు, ఇట్లాంటివన్నీ ఎగ్జామ్షన్. అట్ల నుంచి 52 వారాలు మనం ఆదివారం ఆరాధన రాకుండా నేను వేరే పనులు కంటే అది అసలు క్రైస్తవుడే కాదు. ఏదో విధంగా ఆదివారం దేవుని సన్నిధిలో మనము కనపడాలి. అట్లాగే ఒక క్యాలెండర్ లో ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన ఆ రోజు నుంచి ఆ బూడిదలు ఏం చేశారు, దేవుని బూడిద పూసుకుంటేనే ఉపవాసం ప్రార్థన మొదలైనట్టు కానీ కాదు దాని అర్థం. దాన్ని మొదలు పెట్టడానికి ఆ విధంగా మొదలు పెట్టేవాళ్ళు. ఈ 46 రోజులు చేసేవాళ్ళు. ఈ రోజు ప్రత్యేకించి యేసుక్రీస్తు ప్రభు సిలువ మరణానికి పోయే ముందు లేఖనముల ప్రకారం అప్పటికి ఇశ్రాయేలులు ఐగుప్తు దేశంలోనే ఉన్నారు. వారు ఇంకా రావాల్సి ఉంది బయటికి. దేవుడు విడుదల చేయబోతున్నాడు. అప్పుడు వారికి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఇది మీకు మొదటి నెల. మొదటి నెల మీరు 10వ రోజున మీరు ఏం చేయాలంటే ఒక గొర్రె పిల్లలు కానీ మేకల్లో నుంచి ఒక పిల్లని తీసుకొని వచ్చి ఇంటికి సరిపడా ఉన్నటువంటి ఒక
మేకను గొర్రె పిల్లలు తెచ్చుకొని ఒకవేళ ఇంటికి పెద్దది ఉందంటే 2 కుటుంబాలు పంచుకున్నట్లుగా చేసుకోవాలి. అది మీతో కూడా 14వ తేదీ వరకు ఉండాలి. అంటే 5 రోజులు ఉండాలి. 14వ రోజు సాయంకాలము దానిని వధించాలి. దాన్ని చంపి దాని రక్తమును ద్వారబంధంలోకి పూసి దాని మాంసమును మీరు ఉడికించి తినకూడదు, ఉడికి ఉడకకుండా తినకూడదు. ఉడికించి తినకూడదు, నీళ్ళలో ఉడకబెట్టడం చేయకూడదు. ఉడకనట్టుగా హాఫ్ బాయిల్ చేయకూడదు. దాన్ని కాల్చి తినమని కాలిస్తే ఆ మధ్య ఈ చేదు కొంత ఇన్కన్వీనియంట్ గా ఉంటుంది తినాలంటే. కానీ నేను కాల్చే తినాలి. ఎలాగ తినాలి? మీరు ఆ ప్రయాణమై వెళ్ళబోతూ ఉన్నట్టుగా తినాలి. నడుములకు గట్టి కట్టుకొని తినాలి. చేతి కనబట్టుకొని తినాలి. చెప్పులు వేసుకొని తినాలి. చేదు కూరలతో తినాలి. ఇది నియమం. ఈ నియమం పాటించడానికి గల కారణం ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభు యెరూషలేములోనికి వచ్చినప్పుడు 10వ రోజు, తర్వాత కరెక్ట్ గా 14వ రోజు, 5వ రోజు, అంటే 10, 11, 12, 13, 14, 5వ రోజు కంటే ఆది, సోమ, మంగళ, బుధ, బేస్తవారం సాయంత్రం ఏం జరిగింది? సాయంత్రం ఆయన ఆ పస్కా భోజనం చేశాడు. ఆయన ఆ పస్కా బలి పశువు అని ప్రజెంట్ చేయడానికి యేసు ప్రభు యెరూషలేములకు వచ్చాడు. ఆయన కొద్ది దూరంగా ఉండగానే మనం చదివిన అది విత్తనం చదివింది విన్నారు కదా. ఆయన కొద్ది దూరంగా ఉండగా బేత్పగే దగ్గరకు రాగానే, ఆయన బేతనీ నుంచి వస్తూ ఉన్నాడు. బేత్పగే దగ్గరకు రాగానే ఆయన ఏం చెప్పాడు? ఇద్దరిని తూర్చి వాళ్ళ శిష్యులు మీరిద్దరు వెళ్ళండి, పట్టణంలో వెళ్తే మీకు ఒక ఇల్లు ఎదురు చెప్పాడు స్పెసిఫిక్ గా. ఆయన ఒక GPS పెట్టించినట్టు వాళ్ళకి, మీరు అక్కడ కొండి, అక్కడ 2 గాడిద పిల్ల ఉంటాయి, దాన్ని విప్పు తోలుకొని రండి. అది మీరు చేసేటప్పుడు మిమ్మల్ని ఎవరైనా ఎందుకు అని అడిగితే, ఇది ప్రభువునకు కావలసి ఉన్నది అని విప్పి తోలుకొని రండి. దానికి విడుదల ఇవ్వాలి. ఇది ప్రభువుకి అప్పుడు దాన్ని ఓడదీస్తేనే ప్రభువుకి అది ఉపయోగపడుతుంది. కట్టినంతసేపు అది ప్రభువుకి ఉపయోగపడదు. కాబట్టి తోలుకురండి. వీళ్ళు ప్రభు ముందుగా మాట్లాడినట్టుగానే ఆయన చెప్పగానే వాళ్ళు వెళ్ళారు. అక్కడ పోతే అదే మాట వాళ్ళు అన్నారు. దాని యజమానులు ఒక దగ్గర ఉంటుంది. ఈ మా చదవనటువంటి లేఖన భావం మత్తయి, మార్కు, లూకా 4 జరుగుతుంది. ఆయన ఒక దగ్గర ఏమనుంటే ఆ యజమానులు అక్కడ ఉన్నవారు అని ఒక దగ్గర ఉంటుంది. యజమానులు ఎందుకు ఏం చేస్తున్నారు నేను అడిగితే, అది ప్రభువునకు కావాల్సినదైతే చూపడినట్టయితే కాబట్టి తీసుకుని వెళ్ళిపోతారు. ఎప్పుడైతే ప్రభుకి ఎదురుగా వాళ్ళు వచ్చారో, ప్రభు దగ్గరకు రాగానే వాళ్ళకి ఆటోమేటిక్ గా వాళ్ళకి ముందుగా ఏదో కంప్యూటర్ కదా ప్రోగ్రామ్ చేసినట్లుగా వాళ్ళకి ఏమనిపించింది, రాగానే ప్రభుని చూడగానే వాళ్ళు ఏం చేశారంటే, ఎందుకు వాళ్ళు అర్థమైపోయి ఉండొచ్చు, వాళ్ళు చెప్పాడో తెలియదు, అక్కడ రాయబడలేదు. కానీ వారు ఆయన తీసుకొచ్చి దాని మీద కూర్చోబెట్టుకుని ఏం చేశారు? వాళ్ళ బట్టలు వేశారు. వారు బట్టలు పరిచారు. తర్వాత ఆ ఈత మట్టలు, ఆ ఖర్జూరపు మట్టలు వేశారు. ఖర్జూరపు మట్టలు ఏంటంటే, రాజు ఏదన్నా జయోత్సవం చేసి, ఏదైనా యుద్ధం చేసి ఆయన గారిని లోపలికి వస్తూ ఉంటే పట్టణంలోనికి ఆయన్ని రిసీవ్ చేసుకునే దానికి ఈత మట్టలు పట్టుకొని అలా ఊపుతూ ఆ రాజుని ఆహ్వానించేవాడు. యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్తలు చెప్పడం కదా, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అన్నారు. అదే అధ్యాయంలో హేరోదు ఆ మాట విని కలవరపడేది 2వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది ఆ మాట. యెరూషలేము వారందరూ కలవరపడ్డారంట. ఇదే మాట కలవరం అనేది, యెరూషలేము వారు కలవరపడడం అనేది మళ్ళా ఈ అధ్యాయంలో కనబడుతుంది. ఏమన్నారు? అప్పుడు బాగా వచ్చిన అదే కదమ్మా. అప్పుడు యెరూషలేము వారందరూ ఎందుకని కలవరపడ్డారు? యేసు ప్రభు యెరూషలేములోకి రాగానే వచ్చే ముందుగా బట్టలు వేసాడు, దాని మీద ఆయన కూర్చున్నాడు, ఆయన్ని రిసీవ్ చేసుకున్నాడు. అప్పటికే పస్కా పండుగకి చుట్టుపక్కల 13, 14 దేశాల నుంచి ప్రజలు పస్కా పండుగ రోజు తప్పకుండా యూదులు వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తారు కాబట్టి యెరూషలేములో వారు అక్కడికి దాని పర్పస్ కొరకు వచ్చింటే, ఇక్కడ ఏదో హడావుడిగా వస్తుందంటే వాళ్ళకి దేవుడు ఆత్మ నడిపింపుతో చెప్పినట్లుగా ఆయన రాజుగా, ఆయన 9వ అధ్యాయం 9వ వచనం జకర్యా గ్రంథంలో రాయబడుతుంది ప్రవచనం. ఈ ప్రవచనం నెరవేర్పు ప్రకారము ఆయన గాడిద పిల్లను ఎక్కి భారవాహకమైనటువంటి జంతువు పశువు మీద ఆయన వస్తున్నాడు. ఆయనకి మీరు ఆహ్వానం పలకండి,
ఆయన్ని మీరు చేర్చుకోండి అన్నాడు. యెరూషలేములోకి ప్రవేశించగానే అక్కడ జరిగిన సంఘటన, ప్రజలు ఆయన్ని రిసీవ్ చేసుకున్నారు. ఎలా రిసీవ్ చేసుకున్నారు? రాజుగా రిసీవ్ చేసుకున్నారు. మరి రాజు అయితే గుర్రం ఉండాలి కదా, గాడిద ఉందని. ఆయనకి సమాధాన సువార్త, సమాధానమును ప్రకటించేటటువంటి వాడుగా వచ్చాడు ఆయన. రాజు యుద్ధం చేసి, యుద్ధాన్ని జయించి, మనుషులను చంపి, లేకపోతే ప్రాణాలు తీసి రాలా ఇక్కడ. ఆయన ఎందుకు వస్తున్నాడు? సమాధానాన్ని ప్రకటిస్తూ మనుషుల హృదయాల్లో సమాధానం ఇచ్చే రాజుగా ఆయన యెరూషలేములోకి వస్తున్నాడు. కాబట్టి ఇక్కడ 3 విషయాలు మనం కనపడతాయి మనకు అక్కడ. అవి ఏంటి అంటే, ఆ 3 విషయాలు, యేసుక్రీస్తు ప్రభువుని దేని మీద తీసుకొచ్చారు? గాడిద మీద. గాడిద సమాధానానికి గుర్తు, సమాధానము. ఎందుకనంటే యూదులకి చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్ ప్రకారము గాడిదని తినకూడదు. ఇప్పుడు నూతన నిబంధనలు అది లేదు ఆ విషయం. కొన్ని గిట్టలు లేని వాటిని తినకూడదు, కానీ బట్ పందికి గిట్టలు ఉంటాయి కదా, అది నెమరం వేది కాబట్టి దాన్ని తినకూడదు. ఇట్లా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. కాబట్టి గాడిద అది దేవుడు పాత నిబంధన గ్రంథంలో ఇచ్చినటువంటి ప్రవచనాల నెరవేర్పుగా ఇది జరిగినట్టుగా మనం గమనించాలి. అందుకే గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ రాజు వచ్చుతున్నాడు అనే వాక్యం మనం చూస్తాం. తర్వాత యేసుక్రీస్తు ప్రభు వచ్చేటప్పుడు ఆయన్ని రిసీవ్ చేసుకున్నటువంటి, ఆయన్ని ఆహ్వానించినటువంటి వారు చూస్తే ఎలాగుందంటే అది ఆయన రాజరికం కనిపిస్తుంది. ఆయన రాజరికం, ఆయన రాజు. అంటే నీ రాజు అని మనం చదివే ఇప్పుడు కీర్తన గ్రంథంలో వాక్యం, నీ రాజు ప్రవేశిస్తున్నాడు, గుమ్మములారా నీ తలలు పైకెత్తు. 118 వచ్చిన కూడా కీర్తన గ్రంథంలో ఇదే దీని గురించిన మాటే వ్రాయబడి ఉంటుంది. కీర్తన గ్రంథం 118 అధ్యాయం 19 వచ్చిన, నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయడి, నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞత కాసులు చెల్లించదను. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. యేసుక్రీస్తు ప్రభు యెరూషలేములోనికి ప్రవేశించినప్పుడు ఆయన లేఖనములో నెరవేర్పు కొరకు ఆయన గాడిద మీద ఆయన లోపలికి వచ్చాడు. ఆయన ఆ విధంగా రిసీవ్ చేస్తున్నారు. అలాగే 9వ అధ్యాయం 9వ వచనం జకరియా గ్రంథం కూడా చదువుతాం. అంటే లేఖనములో ఆ విధంగా రాయబడి ఉన్నాయి కాబట్టి మనం గమనిస్తాం. చూద్దాం. తీసారా? మలాకీకి ముందు ఉంటుంది 8వ అధ్యాయం 8వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా నుండి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. ఆ కింద ఏం రాసి ఉంటుంది? నీ రాజు సమాధాన వార్త అన్ని జనులకు తెలియజేయను. సముద్రం నుండి సముద్రం వరకు, యూఫ్రటీస్ నది మొదలుకొని భూదిగంతముల వరకు అతడు ఏలును. మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతు నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించదను. బంధకములో పడి నిరీక్షణ గలవారారా నీ కోటను మరలా ప్రవేశించడి, 200గా మీకు మేలు చేసేదని నేను మీకు తెలియజేస్తుంది. ఇన్ని వాగ్దాన మాటలు. ఈ గాడిలో దేనికి సాదృశ్యం అన్నాను ఇందాక ఏం చెప్పాను? మొదటి వచ్చి సమాధానము, జకరియా గ్రంథంలో వ్రాయబడినటువంటి ప్రవచనము నెరవేర్పుగా రాయబడింది. తర్వాత సమాధానం కొరకు ఆయన ఈ లోకంలో గాడిద మీద వచ్చాడు. తర్వాత రాజరికాన్ని, రాజు యొక్క స్వభావ లక్షణ, దాన్ని రాజు నీ రాజు. ఈ రాజు ఎలాంటి రాజు అంటే సమాధానం అందించే రాజు. యేసుక్రీస్తు ప్రభు గురించి ఎక్కడ రాయబడింది? సమాధానం గురించి చెప్తాడని. ఒకటి వచ్చి యెషయా గ్రంథంలో, మరొకటి వచ్చి లూకాసు వార్తలో. యేసు ప్రభు జన్మించినప్పుడు, జన్మానికి ముందుగా ఆయన సమాధానమునకు అధిపతి అన్నాడు. ఆయన సమాధానం ఇచ్చేవాడై ఉన్నాడు. నేను మీకు సమాధానం ఇస్తానన్నాడు. లోకం ఇచ్చినట్లు కాదు, నేను మీకు సమాధానం ప్రత్యేకంగా, అది మీరు ఎవరి దగ్గర పొందాలన్న సమాధానం నేను మీకు ఇస్తానన్నాడు. అలాగే ఆయన తగ్గింపు జీవితానికి సాదృశ్యం. అది అపవిత్రమైన జంతువు అయినప్పటికీ దాని మీద ఎవరూ అంతవరకు కూర్చొని ఉండలేదు. అది ప్రభువుకు కావలసి ఉన్నది కాబట్టి అది అలాగే
ఉంచిపెట్టారు. అలా ఏర్పాటు జరిగింది. ప్రభు దాని మీద వచ్చి ప్రభు దాని మీద ప్రభు దగ్గర దాన్ని తీసుకొచ్చినప్పుడు ప్రభు దాని మీద కూర్చొని ఆయన యెరూషలేము ప్రవేశించినప్పుడు యెరూషలేములో ఉన్న వారందరూ ఆయన్ని చూచి సంతోషించి రాజు వస్తున్నాడు అని వారు దేవునికి ఏమని పలికారండి? హోసన్నా అంటుంది. హోసన్నా అనే మాటకి అర్థం ఏంటంటే దేవుని రక్షణ వచ్చి ఉన్నది, నీవు రక్షణ కలుగజేయవాడు, నువ్వే మాకు రక్షణ అని యేసుక్రీస్తు ప్రభుని పాయింట్ చేస్తూ ఆయన వైపు తిరిగి ఆయనతో వారు మాట్లాడారు. ఎట్లా మాట్లాడారు? ఒక పాట రూపంలో, కీర్తన రూపంలో, ఆయన స్తుతించే రూపంలో వారు కేకలు వేసి జయోత్సవంగా ఆయన తీసుకొచ్చారు. అందుకే దీన్ని జయప్రవేశం యెరూషలేముకి పట్టణంలోనికి అన్నాడు. యెరూషలేము గురించి బైబిల్ ఎవరు? ఇది రాజు పట్టణం అన్న, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి పట్టణం అది. ఆ రాజు పట్టణమే పరలోకపు పట్టణానికి రెప్లికా, అంటే ఛాయగా ఉన్నటువంటి పట్టణమైన దేవుని వాక్యంలో వ్రాయబడింది. కాబట్టి ఆ పరలోకమునకు ఆయన వస్తున్నాడు. ఆయన వచ్చేటప్పుడు అనేక మంది ఆయన్ని రిసీవ్ చేసుకున్నట్టుగా మనం చూస్తాం. తర్వాత యేసుక్రీస్తు ప్రభు దావీదు కుమారునికి జయము. ఈయన దావీదు కుమారుడా? కాదు. ఎవరి కుమారుడు? మరియమ్మ యోసేపు కుమారుడు పిలువబడ్డాడు. కానీ యోసేపు దావీదు గోత్రములో నుంచి వచ్చాడు. కాబట్టి దావీదు పడిపోయిన దావీదు గుడారమును కట్టాడు అని యేసుక్రీస్తు ప్రభు గురించి రాయబడింది. అందుకే దావీదు కుమారునికి జయం అని పిలిచారు. వాళ్ళకి ఏం తెలుసు దావీదు కుమారుడిని ఎందుకన్నారు? వాళ్ళకి తెలియకే దేవుని వాళ్ళు ఆరాధిస్తా ఉన్నారు. ఎట్లా ఆరాధిస్తున్నారు? మనకి ఒక ప్రవక్త వస్తాడు, మనకి ఒక విమోచకుడు వస్తాడు, మనకి విడుదల ఇచ్చేవాడు వస్తాడు. వాళ్ళ ఆలోచన సాగం ఎట్లా ఉందంటే, అది చూస్తే ఆయన రాజులాగా రిసీవ్ చేసుకున్న యేసు ప్రభు అని ఆయనకి వచ్చాడు అని అంటే, అందువల్ల పట్టణంలో ఉన్న వారందరూ వాళ్ళు సంతోషపడినప్పటికీ ఏమన్నది అక్కడ మాట, ఈయన ఎవరో ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణం అంతా ఈయన ఎవరో అని కలవరపడి, ఇదే మాట 2వ వచ్చిన మత్తయి సువార్తలో ఉంటుంది. యేసు ప్రభు జన్మించినప్పుడు ఏ రోజులో పట్టణంలో ఉన్న వారందరూ కలవరపడ్డారు. ఇక్కడ సర్వోన్నతమైన స్థలములను దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన భూమి మీద సమాధానం కలిగిన లూకా సువార్తలో రాయబడినటువంటి సమాధాన సువార్తల గురించి ఇక్కడ మెన్షన్ చేశారు. ఆయన ఏం సువార్త తీసుకొస్తాడు? రాజు అయితే ఆయన కత్తి తీసుకొని ఏదో యుద్ధం చేయడానికి రావడం, ఆయన శాంతి సమాధానం తీసుకుని వస్తూ వాటిని మనుషుల హృదయాల్లో నివసింపజేసి దాని ద్వారా సాతాను యొక్క కోరలను, సాతాను యొక్క ముళ్ళని విరవడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి దాన్ని ఫైనల్ ఇంకా ది క్లైమాక్స్ ఆఫ్ హిజ్ లైఫ్, ఇంకా కొన్ని రోజుల్లోనే ఆయన తండ్రి దగ్గరికి వెళ్తాడు. ఆయన ఏ పర్పస్కి వచ్చారో ఆ పర్పస్ నెరవేర్చి వెళ్తాడు. అందుకే మొదటి రోజు అంటే 10వ రోజున యేసు ప్రభు యెరూషలేములోనికి వచ్చాడు. ఆయన అక్కడ తీసుకొచ్చి ఆ రోజున మీరు ఏం చేయాలి? పస్కా బలి పశువుని మీరు తీసుకురావాలన్నారు. కాబట్టి ఆయన అక్కడికి వారు రిసీవ్ చేస్తున్నారు. అది ప్రవచనం నెరవేరు. ఎందుకు జరిగింది అది? ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఉండగానే వారు విడుదల పొందకపోతే దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞ నెరవేర్చు. అందుకే పస్కా బలి పశువుగా ఆయన ప్రజెంట్ అయ్యారు మన మధ్య. కాబట్టి హోసన్నాన్ని పిలిచినటువంటి దాని అర్థం అది మనం అనుకోవాలి. తర్వాత ఏంటి? ఖర్జూరపు మట్టలు ఆ రోజుల్లో రాజులు కానీ ఏదైనా యుద్ధం చేసి దేవుడు చేసి వస్తే అది రిసీవ్ చేస్తున్న వాళ్ళు. ఇప్పుడు కూడా మనం ఏమన్నా బంధువులు ఎవరన్నా వస్తున్నారు, ఇక్కడ విదేశాల నుంచి వస్తున్నారు, లేకపోతే ఏదన్నా ఒక ఫంక్షన్లో, లేకపోతే ఏదో ప్రత్యేకమైన కుటుంబంలో పిల్లలు పుట్టారు, లేకపోతే వివాహం అయింది, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు కొద్దిగా ఘనంగా మనం రిసీవ్ చేసుకుంటాం. అంటే హిందూ పద్ధతిలో ఇంకేదో చేస్తారు, అంటే మనం వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళు సంతోషం అనమాట. అది సంతోషాన్ని వ్యక్తం చేయాలి. అందుకే ప్రభువుని ఎట్లా రిసీవ్ చేసుకున్న వాళ్ళు పట్టణం అంతా అటు ఇటు నిలబడి వాళ్ళ బట్టలు వేశారు. ఆ బట్టల మీద గాడిద నడిచింది.
ఆయన బట్టలు, వారి బట్టలు గాడిద మీద వేశారు, దాని మీద ఆయన కూర్చున్నాడు. తర్వాత చెట్ల కొమ్మలు లేకపోతే గ్రీనరీ అంటే రిసీవ్ చేసుకుంటూ ఎంతో ఆయన్ని ఆనందంగా సంతోషంగా ఆయన్ని రిసీవ్ చేసుకున్నారు. దీనికి గల కారణం ఏంటంటే దేవుడు స్తుతించబడాలి. రక్షకుడైన దేవుడు మనకు ఏర్పాటు చేసినటువంటి రక్షణ బట్టి దేవుడు గణపరచబడాలి. వారు ఎవరైతే ఈ కేకలు వేశారో కొద్ది రోజులైన తర్వాత వీళ్ళే తెలివేయమని అన్నటువంటి పరిస్థితులు కూడా మనము చూస్తాం. ప్రభువుకి అంతా తెలిసి ఎన్ని తెలిసి ఆయన ఏమన్నాడు, వచ్చి ఆ పట్టణమును చూచి అంతా చూచి పట్టణము చూచి ఏడ్చి, యెరూషలేమా యెరూషలేమా, కోడి తన పిల్లలను చేర్చుకుని ఇష్టపడినట్లు నేను నిన్ను చేర్చుకోవాలని చూశాను, కానీ నువ్వు వల్లకపోతుంది. ప్రవక్తలను దేవుని సేవకులను వారిని నీ యొద్దకు వచ్చిన వారిని చంపేటటువంటి మా పరిస్థితులు ఉన్నాయి. ఈ పట్టణంలో దేవుని యొక్క మాటలకి విలువ లేని పరిస్థితులు వచ్చాయి. అందుకే రాయి మీద రాయి ఉంటనే దినములు వస్తాయని ప్రకటించారు. అందుకే వారు ఏమన్నారు, ఈ పాపము మా మీదను మా పిల్లల మీదను ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా లేఖనమును నెరవేరినట్లు ఇది జరిగినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని గురించి వ్రాయబడిన మాటలన్నీ నెరవేరినట్లుగా మనం చూస్తాం. ఈ నెరవేర్పు ఆయన ఎందుకు అంటే దాని తర్వాత ఈ మందిరాన్ని ఎవరికి అప్పచెప్పాలనుకుంటున్నారు? ఈ మందిరం అంటే దేవుని ఆలోచన, ప్రణాళిక, రక్షణ, పరలోకం యొక్క రెప్లికా. ఇది ఈ మందిరం ఎవరికి మందిరం? 57వ అధ్యాయంలో ఏం రాస్తుంది? ఈ మందిరం కింద రాసేద్దాం, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని ఆయన గోవా అంటారు. అక్కడ ఏదో బిజినెస్ జరుగుతుంటే ఆయన ఒక మాట అంటాడు, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం. కాబట్టి ఎవరికి దీన్ని అప్పగించాలని యెహోవా దేవుడు తన ప్రణాళికలో తన కుమారుడైన యేసు ప్రభు ఈ లోకానికి పంపించి ఆ లోకమును ఈయన యందు తనతో సమాధానపరుచుకొని లోకంలో ఉన్నటువంటి అందరినీ, యూదులు గాని గ్రీసు దేశస్తులు గాని, స్త్రీ గాని పురుషుడు గాని, దేవుని చేత ఏర్పాటు చేయబడినట్టు నా ప్రజలు అని చెప్పబడినట్టు ఇశ్రాయేలీయులు గాని, నా ప్రజలు కాదు వారు, వీరు వారి మార్గముల్లో వారి దేవుని మార్గాన్ని తప్పిపోయారు అన్న అన్యజనులు గాని అందరినీ యేసు ప్రభునందు ఒకే సమూహముగా చేసి వారికి రక్షణ ప్రణాళికనిచ్చి యేసు ప్రభునందు వారిని తన కుమార్తెలుగా తిరిగి సమకూర్చుకోవాలని దేవుని ప్రణాళిక. అందుకే నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం. ప్రార్థనా మందిరం ఏం జరుగుతుంది? నా నామము పేట ప్రార్థన చేయు వారందరూ రక్షించారు. యేసు ప్రభు నామం పేరట. అందుకే అన్ని నామముల కంటే పైనామాన్ని యేసుక్రీస్తు ప్రభుకి ఇచ్చాడు. ఆయన నామం పేరట మీరు తండ్రి అనే దేవుని దగ్గరికి వచ్చేదానికి మీకు నేను ఏమిచ్చాను? కృపాసనము. దేవుని కృపాసనం ముందుకు వచ్చేదానికి యేసుక్రీస్తు ప్రభు మధ్యవర్తిగా ఉండి ఆయన మార్గము, సత్యము, జీవము అయ్యండి మనల్ని ఆయన తన కుమారులుగా యేసు ప్రభుని ఏర్పాటు చేసుకొని యేసు ప్రభు శిరస్సుగా, యేసు ప్రభు శరీరం మనము భాగంగా, అంటే రెండింటి కలిపేది. ఆయన శిరస్సు నుండి శరీరము కీళ్ల చేతను నరముల చేతను అడ్డుకబడి పోషింపబడుతూ ఉన్నది, బలము పొందుతున్నది, అభివృద్ధి చెందుతుంది శరీరము. కాబట్టి శిరస్సుని, శరీరాన్ని ఎట్లయితే మనం సపరేట్ చేయలేమో, వేరు చేసిన బ్రతుకులో, అలాగే యేసుక్రీస్తు ప్రభు ఆయన శరీరం అంటే సంఘము కలిసి ఉండాలి, కలిసి దేవుని గణపరచాలి. మనకు శిరస్సు అయిన ప్రభు ద్వారా మనం దేవుని వైపు చూడాలి. కాబట్టి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఫైనల్ స్టేజ్ లాస్ట్ వీక్ ఇది, ఇంకా నెక్స్ట్ సండే ఆయన శారీరక రీతిగా ఉండడు. అంతేనే కాదు, 5వ రోజు గుడ్ ఫ్రైడే అయిపోతుంది, బేస్వారం అవుతుంది. నెక్స్ట్ డే ఆయన సిలువలో మరణిస్తాడు. తర్వాత 3వ దినం ఆయన లేచి ఆయన మహిమ ప్రవేశం దేవుని సన్నిధికి వెళ్ళిపోతారు. కాబట్టి ఇవి ఇవ్వబడినటువంటి ప్రోగ్రామ్. కాబట్టి ఈ ప్రోగ్రామ్ మొదటి రోజు అంటే మొదటి నెల 10వ రోజున మీరేం చేయాలి? ఒక మేకపిల్లలో కానీ గొర్రె పిల్లలో కానీ మీరు ఒకదాన్ని తీసుకొచ్చి మీ దగ్గర దాన్ని ఉంచుతారు. అట్లాగే యేసు ప్రభుని
మొదటగా చాలా సార్లు వచ్చాడు ప్రభు. యెరూషలేముకి పండగప్పుడు వచ్చాడు, తర్వాత పస్కా పండుగప్పుడు వచ్చాడు. కానీ ఈ విధమైన రిసెప్షన్ లేదు. కారణం ఏంటి? ఆయన ఏమని ఆయన మనకి తెలియజేస్తున్నాడు? ఈ ప్రవేశము పస్కా బలి పశువుగా ఆయన యెరూషలేము దేవాలయం పరలోకంలో అది పరిశుద్ధపరచబడేటటువంటి కుటుంబాల్లో మీరు ఏముండాలి? ఆ జంతువు తెచ్చిపెట్టుకోవాలి. మీరు ఆ వారం రోజులు మీరు ఏం చేయాలి? పండగ ఆచరించే ముందు ఈ విధంగా చేయాలి అని వారిని ప్రిపేర్ చేశాడు కుటుంబాలు. అలాగే ప్రభువు ఆ రోజు నుంచి, ఈరోజు ఆదివారం కదా, ఆదివారం సోమవారం మంగళ బుధ అభ్యాస ఈ 5 రోజులు ప్రభు ప్రతిరోజు బేతనీ నుంచి నైట్కి బేతనీకి వెళ్ళిపోయాడు. ప్రతిరోజు బేతనీ నుంచి యెరూషలేముకి వచ్చి దేవాలయంలోనే, యెరూషలేము దేవాలయం దేవుని ఇల్లు. అందుకే పరమ యెరూషలేము అంటే పరలోకానికి సాదృశ్యంగా ఉన్న యెరూషలేములో ఆయన ఆ ఇంటిలో దేవుని ప్రజలైనటువంటి వారి ఇంటిలో వారితో కూడా వివిధ రకాలైన విషయాలు మాట్లాడుతూ వారికి బోధిస్తూ ఆ దేవుని యొక్క లేఖనాన్ని నెరవేర్పుగా ఆయన ఇక్కడ. కాబట్టి గాడిద దేనికి సాదృశ్యం? సమాధానము, తర్వాత హంబుల్నెస్ తగ్గింపు, సమాధానము సాత్వికమైనటువంటి తగ్గింపు. ఆయన రాజు కత్తి తీసుకొని అవతల వాళ్ళ యువతలను చంపాలని కూడా చంపుతానని వచ్చే రాజు కాదు. సమాధానాన్ని అందించేట. అందుకే సమాధాన సువార్త వలన పెద్ద మనసును జోడు తొడుక్కొని అంటే సువార్త మనిషికి ఏం కలుగు చేస్తుందంటే సమాధానం కలుగు చేస్తుంది. ఆ హృదయంలో మంట పుట్టిస్తుంది. ఆ మంట ఏం తెలుసా? అందుకే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగుతుంది. కానీ ఆయన మాట ఏం చేయడం పెట్టాడు? ఆ సమాధానాన్ని ప్రకటించడానికి మన జీవితాల్లో. అది ఎవరు ఇవ్వలేదు. అందుకే నేను మీకు సమాధానం ఇవ్వడానికి వచ్చాను. అది లోకం ఇచ్చినట్లు కాదు, నేనిచ్చే సమాధానాన్ని ఇంకెవరు కూడా. కాబట్టి సమాధానం. రెండోది హోసన్న అంటే ఆ జయము. నువ్వే రక్షకుడివి. ఆయన పిలిచాడు. ఆయన నువ్వే రక్షకుడు అని, నువ్వు మమ్మల్ని రక్షించాయా అన్నాడు. నేను పాప బంధకాల్లో ఉన్న రక్షించాడు. విడుదల నీ ద్వారా వస్తుంది అన్నాడు. యెహోవా దేవుడు ఏర్పాటు చేసినట్టు రక్షణ నీవే అని వాళ్ళు గుర్తెరిగిపోయాడు. ఫైనల్ గా మూడోది ఏంటి? ఖర్జూరపు పంటలు దిగ్విజయంగా యుద్ధము చేసి జయోత్సవంతో వచ్చి ఆయన్ని రిసీవ్ చేస్తున్నారు. వారు ప్రభువుని తర్వాత మన కొరకు సిలువులో చేయబోయేటటువంటి త్యాగాన్ని ఆయన ముందుగా తెలియజేశారు. దేవుడి వాక్యం